ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మన యొక్క ఆల్ ఇన్ వన్ అప్లికేషన్ని పూర్తిగా కంప్లీట్ చేసేద్దాం. ఫస్ట్ మన యొక్క ఆల్ ఇన్ వన్ అప్లికేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. బట్ దానికన్నా ముందు, ఇంతకు ముందు మీకు గుర్తుందా, ఈ యొక్క మాడ్యూల్ని వాడాం కదా, అక్కడ ఒక చిన్న ఎర్రర్ మనకు వచ్చింది. ఎందుకోసం అనుకోనంటే ఇక్కడ మీరు చూడండి, నిజానికి మనం ఇది వాడడానికి లేదనమాట. ఇది మన యొక్క Node.js ప్రాజెక్ట్ కాదు కదా, సో అందుకోసం అనమాట. ఎనీవే, అది అయిపోయింది. ఇప్పుడు మన యొక్క అప్లికేషన్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే మన యొక్క అప్లికేషన్ ఇంకొకసారి రన్ చేస్తున్నాను. ఓకే, index.html. ఓకే, ఫస్ట్ ఇది వస్తుంది, 2 seconds తర్వాత ఇది వస్తుంది, 2 seconds తర్వాత హిందీలో వస్తుంది, 2 seconds తర్వాత హోమ్ పేజ్లోకి ఆటోమేటిక్గా వెళ్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలనుకోనంటే, ఇక్కడ ఇంతకుముందు మీకు ఏమని చెప్పాను, ఇక్కడ మీరు చూసారా ఆల్ ఇన్ వన్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఓకే, అలా కాకుండా ఇక్కడ మీరు చూసుకుంటే, ఇక్కడ మీరు చూడండి, ఇనీషియల్గా లోడింగ్ స్క్రీన్లోకి వచ్చినప్పుడు ఓకే, ఇది కూడా నేను చేంజ్ చేశాను కదా ఆల్రెడీ, ఆల్ ఇన్ వన్ అప్లికేషన్ అని చెప్పేసి మార్చాను అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇది మన యొక్క index.html ఫైలు, ఇది మన యొక్క loading.js ఫైలు, ఇక్కడ ఈ విధంగా పెట్టాను. ఓకే, అలానే మన యొక్క home.html ఫైల్లో ఇక్కడ ఈ విధంగా పెట్టాను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ యొక్క నేమ్ని మీరు మారుద్దాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ప్రతి ఫైల్లోకి వెళ్ళి ఇది మారుస్తారా? మార్చం కదా. సో అందుకోసం నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఒక స్క్రిప్ట్ ఫైల్ని మెయింటైన్ చేస్తాను అనమాట. ఓకేనా, సో అందులో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను app.js అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ ఫైల్ మెయింటైన్ చేశాను అనమాట. ఇందులో నాకు అప్లికేషన్ సంబంధించినటువంటి అన్ని పెట్టుకుంటాను అనమాట. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, స్లోగా మొత్తం మీకు అర్థమవుతాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏం రాశాను అనుకోనంటే, కాన్స్టెంట్ యాప్ టైటిల్ అని రాశాను అనమాట. సో ఇక్కడ ఏం రాశాను అనుకోనంటే, జావా స్క్రిప్ట్ బై సురేష్ యాదవ్ అని రాశాను అనమాట. ఇది మన యొక్క అప్లికేషన్ నేమ్ అనుకుందాం. ఇప్పుడు దీనిని నేను ఏం చెయ్యాలి, ఎక్కడెక్కడైతే కావాలో అక్కడ ఉపయోగించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన యొక్క loading.js కదా, ఇక్కడ మనకి ఏముంది, ఆల్ ఇన్ వన్ అప్లికేషన్ ఉంది. కాకపోతే ఇప్పుడు నేను కొత్తగా app.jsలో అది రాశాను అనమాట. దీనిని నేను ప్రతి దగ్గర ఉపయోగించుకుందాం అని అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ ఏం చేయాలి, దీనిని నేను ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, అంతే కదా. దీనిని ఎక్స్పోర్ట్ చేశాను. సో ఎక్స్పోర్ట్ చేసింది ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఎక్కడ, ఈ యొక్క loading.jsలో ఉపయోగించుకోవాలి. సో loading.jsలో నేను ఇప్పుడు ఇంపోర్ట్ చేయాలి, అంతే కదా. సో ఈ విధంగా ఇంపోర్ట్ చేస్తాను అనమాట. ఇంపోర్ట్ అదేంటి, నేమ్డ్ ఎక్స్పోర్ట్. సో నేమ్డ్ ఎక్స్పోర్ట్ కాబట్టి ఈ విధంగా రాశాను. సో రిలేటివ్ పాత్ కాబట్టి .// రాశాను. మన యొక్క app.js వాడాను అనమాట. ఓకేనా, ఇందులో నేను ఈ యొక్క యాప్ టైటిల్ని ఉపయోగించుకోవచ్చు. మీకు ముందే చెప్పాను కదా, ఫంక్షన్స్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, వేరియబుల్స్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, క్లాసెస్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక వేరియబుల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, అంతే కదా. ఇది ఒక వేరియబుల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సరే, అయితే మీరు బాగా గుర్తుంటే ఇప్పుడు మీకు ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, జస్ట్ ఒకసారి దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే ఓకే, జస్ట్ ఒక్కసారి, ఇది మన యొక్క index.html ఫైల్, అంటే మన యొక్క రూట్. ఓకే, ఇక్కడికి వచ్చాను, చూసారా, ఫస్ట్ థింగ్ అది వర్క్ అవ్వట్లేదు. ఓకే, సో అలానే ఇక్కడ మీకు చూసారా, కెనాట్ యూజ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అవుట్ సైడ్ ద మాడ్యూల్ ఉంటుంది. ఎందుకోసం అనుకోనంటే, ఇప్పుడు మనం loading.jsలో ఉన్నాము, అందులో ఇంపోర్ట్ వాడుతున్నాం. ఇక్కడ మనం ఇంపోర్ట్ వాడాలి అనుకోనంటే ఏంటి, ఫస్ట్ దీనిని మనం ఒక మాడ్యూల్ కింద మార్చాలి. సో మాడ్యూల్ కింద ఎక్కడ మార్చగలం అనుకోనంటే, ఇది మన యొక్క index.html. సో ఇందులో మనం లోడింగ్ని వాడుతున్నాం కదా, దీని యొక్క టైప్ని వచ్చేసి మాడ్యూల్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, వర్క్ అయ్యింది, చూసారా, వర్క్ అవుతుందా. ఓకే, 2 seconds అయితే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా మాడ్యూల్స్ని ఏ విధంగా ఉపయోగించగలమని చెప్పేసి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, సేమ్ అలానే ఇది నా యొక్క home.html, దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ ఫైల్ ఏది, ఇది. ఓకే, దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ ఫైల్ ఇది కదా, ఇందులో కూడా నేను ఏం చేస్తాను అనుకోనంటే, అదే యాప్ టైటిల్ ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అని ఎక్కడ రాసుకుంటాం, టాప్లో కదా. సో ఇంపోర్ట్ యాప్ టైటిల్, చూసారా, ఆటోమేటిక్గా వచ్చింది అనమాట. ఓకే, సో ఈ యొక్క యాప్ టైటిల్ని నేను ఇక్కడ పెడతాను అనమాట. జస్ట్ దీనిపైన పెట్టేద్దాం, document.titleలో యాప్ టైటిల్ అనమాట. ఓకే ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఆల్ ఇన్ వన్ అప్లికేషన్ వచ్చింది. జస్ట్ రీఫ్రెష్ చేద్దాం. ఓకే, కెనాట్ యూజ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అవుట్ సైడ్ ద మాడ్యూల్ అంటుంది, కరెక్టే కదా. సో అందుకోసం ఏం చేయాలి, ఫస్ట్ థింగ్, ఇది మన యొక్క script.js కదా, దీనిని ఎక్కడ ఉపయోగించాము, ఇది మన యొక్క home.html కదా, ఇక్కడ ఉపయోగించాం కదా. సో దీని యొక్క టైప్ వచ్చేసి మాడ్యూల్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఏంటి ఎర్రర్ వచ్చింది,
ఎర్రర్ అబౌటెడ్. ఓకే, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇది మన యొక్క script.js ఫైల్. ఇక్కడ ఇంపోర్ట్ వాడుతున్నాం. ఇక్కడ చూడండి డైరెక్ట్ గా యాప్ అని వాడాను అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాలి, .js కూడా గ్యారంటీగా ఇవ్వాల్సిందే. ఓకేనా, ఇప్పుడు చూడండి వర్క్ అయింది అనమాట. ఓకే, ఇప్పుడు మన యొక్క లోడింగ్ పేజ్ వర్క్ అవుతుంది. లోడింగ్ పేజ్ నుండి ఎక్కడికి వచ్చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేసినప్పుడు ఆ యొక్క అప్లికేషన్ ని ఓపెన్ చేయాలి, అంతే కదా. సరే, అయితే ఇంతకు ముందు మనం నేర్చుకున్నాము ఒక పేజ్ నుండి ఇంకొక పేజ్లోకి ఏ విధంగా వెళ్తాము, మన యొక్క హెచ్రెఫ్ని మార్చేస్తాం అనమాట, అంతే కదా. హెచ్రెఫ్ని మార్చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఆ యొక్క ఫైల్ నేమ్ వస్తుంది, మన యొక్క అప్లికేషన్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట, అంతే కదా. సరే, ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇవి ఉన్నాయి కదా, చిన్నపిల్లలతో గేమ్స్, సురేష్ బయోడాటా, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఇది మన యొక్క home.html. ఓకే, ఇందులో అవన్నీ మనం పెట్టాం కదా. వీటిని అన్నిటిని నేను ఏం చేశాను, బటన్స్ అని పెట్టాను అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే వీటిని అన్నిటిని యాంకర్ ట్యాగ్స్ కింద మార్చేస్తాను అనమాట. ఓకేనా, సో ఇదంతటిని యాంకర్ ట్యాగ్స్ కింద మార్చేస్తాను. ఎందుకోసం అనుకోనంటే యాంకర్ ట్యాగ్స్ అనుకోండి, నాకేం జరుగుతుంది, దాంట్లో నేను హెచ్రెఫ్ని పెట్టచ్చు, అక్కడ నుంచి అవి ఇంకొక పేజ్లోకి మూవ్ అవుతాయి కదా. అలానే పేజ్ మూవ్మెంట్స్ చేస్తున్నాము అనుకోనంటే తప్పకుండా మీరు యాంకర్ ట్యాగ్ని ఉపయోగించాలన్నమాట. ఓకేనా, సరే ఇప్పుడు ఏ విధంగా కనిపిస్తుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి ఈ విధంగా కనిపించింది. ఇక్కడ ఏం జరిగింది, ఇది టాప్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకోసం మీరు కనిపెట్టగలరా, నిజానికి మీరు కనిపెట్టలేరు. ఎందుకోసం అనుకోనంటే సిఎస్ఎస్ గురించి మీకు తెలియదు కాబట్టి. నిజానికి ఈ యొక్క యాంకర్ ఎలిమెంట్స్ అనేవి ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. ఇన్లైన్ ఎలిమెంట్స్కి ఇంతకుముందు మీకు చెప్పాను కదా, మార్జిన్స్ ప్యాడింగ్స్ అప్లై అవ్వని చెప్పేసి. సో అందుకోసం ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క ప్రైమరీ బటన్ దగ్గరికి వెళ్ళి దీని యొక్క డిస్ప్లేని కాస్త ఇన్లైన్ బ్లాక్ చేసేస్తాను అనమాట. ఓకే, సో అప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే మార్జిన్ ప్యాడింగ్స్ అనేవి అప్లై అవుతాయి అనమాట. ఓకే, సరే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అనుకోనంటే ఇది మన యొక్క ఇది మన యొక్క home.html, వీటికి హెచ్రెఫ్లు యాడ్ చేస్తాం, అంతే కదా. ఇంతకుముందు అదే చేసాం అనమాట. ఇప్పుడు చూడండి హెచ్రెఫ్ని యాడ్ చేయగానే ఏం జరుగుతుంది అంటే యాంకర్ ట్యాగ్స్ యొక్క డిఫాల్ట్ బిహేవియర్ అదే అనమాట. దాని కింద అండర్లైన్ అనేది వస్తుంది అనమాట. సో ఆ యొక్క అండర్లైన్ మీకు వద్దు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, టెక్స్ట్ డెకరేషన్ నన్ చేసేస్తారనమాట. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, చూసారా ఆ యొక్క అండర్లైన్ అనేది పోయింది అనమాట. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, దీని మీద క్లిక్ చేసినప్పుడు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఓపెన్ అవ్వాలి. సో ఆ యొక్క అప్లికేషన్ ఓపెన్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ ఆ యొక్క HTML ఫైల్ మన దగ్గర ఉండాలి, అంతే కదా. సో ఈ యొక్క చిన్నపిల్లలతో గేమ్స్ అన్నటువంటి అప్లికేషన్ మన దగ్గర ఎక్కడ ఉంది అనమాట. అంటే ఇది వేరే ప్రాజెక్ట్లో ఉంది, అంతే కదా. అది ఇంతకుముందు మనం ఇక్కడ రాసాం, చూసారా, ఇందులో ఉందన్నమాట. సో ఇందులో index.html ఉంది, అలానే script.js ఫైల్ ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ రెండింటిని మన యొక్క ఫైనల్ అప్లికేషన్లో వాడాలి కదా. సో అందుకోసం నేను ఏం చేస్తాను తెలుసా, ఇందులోనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటాను. నిజానికి మనం ఏం చేయొచ్చు అనుకోనంటే వీటిని రీనేమ్ చేసి ఇక్కడ పెట్టేయచ్చు, కాకపోతే ఆర్గనైజ్డ్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇందులోన అంటే దీన్ని సెలెక్ట్ చేశాను, ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తాను. దాని యొక్క నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ గేమ్స్ అని అనుకుందాం, ఏదో ఒక నేమ్ ఈ విధంగా అనుకుందాం. ఇందులో నేను ఏం చేస్తాను అనుకుంటే ఆ యొక్క 2 ఫైల్స్ని పెట్టాను అనమాట. ఓకేనా, సో ఇందులో నాకు index.html ఉంది, అలానే బయట నాకు index.html ఉంది. సో కాబట్టి ప్రాబ్లం లేదనమాట. అలా కాకుండా దీనినే నేను బయట వాడాను అనుకోండి, సేమ్ నేమ్ ఉండకూడదు కదా. సో మనకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనమాట. సో అందుకోసం ఒక ఫోల్డర్ని పెట్టేసి ఇంతకు ముందు మనం చేసినటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి 2 ఫైల్స్ ఇందులో పెట్టేసాను అనమాట. సేమ్ అలానే నేను ఏం చేస్తాను అనుకోనంటే నా యొక్క సురేష్ బయోడాటా, అలానే ఈ యొక్క లాటరీ గేమ్, షాపింగ్ అప్లికేషన్ అవన్నీ కూడా చేసేస్తాను అనమాట. సో అందుకోసం ఏం చేస్తాను అనుకోనంటే ఇంకొన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ బయోడాటా అని చెప్పేసి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను, అలానే షాపింగ్ అని చెప్పేసి ఇంకొక ఫోల్డర్ని క్రియేట్ చేశాను, అలానే లాటరీ గేమ్ అని చెప్పేసి ఇంకొక ఫోల్డర్ని క్రియేట్ చేశాను అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఫైల్స్ అనేవి ఇందులో పెట్టేస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసి మన యొక్క కిడ్స్ గేమ్ సంబంధించింది అయిపోయింది కదా, లాటరీ గేమ్కి సంబంధించినవి. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఇది మన యొక్క లాటరీ గేమ్ ఫైనల్. ఇందులో ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఓకే అన్నింటినీ కాపీ చేస్తాను, వాటిని అన్నింటినీ ఇందులో పెట్టేస్తాను అనమాట. ఓకే, చూసారా అవన్నీ ఇందులోకి వచ్చేసాయి అనమాట. ఆ తర్వాత వచ్చేసి మన యొక్క షాపింగ్కి సంబంధించి మన యొక్క ఆన్లైన్ షాపింగ్. ఓకే, ఇది మన యొక్క ఆన్లైన్ షాపింగ్ యాప్. ఈ యొక్క 2 ఫైల్స్ ఉన్నాయి, ఆ రెండింటిని కాపీ చేశాను. ఓకే, ఇది మన యొక్క షాపింగ్ ఫోల్డర్లో పెట్టేస్తున్నాను. అలానే సురేష్ బయోడాటాకి సంబంధించినవి. ఓకే, ఇది మన యొక్క సురేష్ బయోడాటా ప్రాజెక్టు, ఈ రెండింటిని కాపీ చేశాను. ఓకే, ఈ రెండింటిని కూడా ఇందులో పెట్టేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు మన దగ్గరికి అన్ని ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఫైల్స్ అనేవి ఉన్నాయన్నమాట. జస్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అనుకోండి అందులోకి వెళ్ళడమే. ఓకే, సో అందుకోసం ఏం చేస్తాను, ఇది మన యొక్క హెచ్రెఫ్ కదా. సో ఇక్కడ మనం దేన్నైతే ఓపెన్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ ఇచ్చేయడమే, ఇంకా అంతకన్నా ఏం లేదు. ఇది మన యొక్క కిడ్స్ గేమ్స్, ఇందులో index.html ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి ఏం చేస్తాను అనుకోనంటే సో కిడ్స్ గేమ్స్లోకి వెళ్తున్నాను, అందులో ఉన్నటువంటి index.html రాశాను అనమాట. ఓకే, జస్ట్ ప్రోగ్రామ్ని సేవ్ చేశాను. ఇది మన యొక్క ఫైనల్ అప్లికేషన్ కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను, చూసారా అది ఓపెన్ అయిపోయింది అనమాట.
ఓకే, ఇప్పుడు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఇందులో వద్దు ఇంకొక పేజ్లో కావాలనుకోండి, మీరు ఏం చేస్తారు, సింపుల్గా మనకి ఈ యొక్క ప్రాపర్టీ ఉంది కదా టార్గెట్, సో టార్గెట్ని ఏం చేస్తారు, _బ్లాంక్ చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, ఒకసారి ప్రోగ్రామ్ రీఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, దీని మీద క్లిక్ చేస్తున్నాను. చూసారా, కొత్త పేజ్లో ఓపెన్ అయింది అనమాట. ఇది ఈ విధంగానే ఉంటుంది, కొత్త పేజ్లో ఓపెన్ అవుతుంది అనమాట. సేమ్ అలానే ఇప్పుడు నేను ఏం చేస్తాను, మన యొక్క సురేష్ బయోడాటా కూడా అలానే చేస్తాను. ఓకే, href ఇస్తాను. ఓకే, ఇది అందులో ఉంది సురేష్ బయోడాటాలో index.html. సేమ్ అలానే మన యొక్క లాటరీ, ఇది అక్కడ ఉంది లాటరీ గేమ్లో index.html. అలానే మన యొక్క షాపింగ్ href షాపింగ్ సంబంధించిన దాంట్లో index.html. ఓకే, వీటితో పాటు మన యొక్క టార్గెట్ని కూడా పెట్టేస్తున్నాను. సో అందుకోసం ఏం చేద్దాం అనుకుంటే జస్ట్ ఇక్కడ టార్గెట్ పెట్టాను. అలానే ఇక్కడ href ఉంది కదా, దీని పక్కన దీనికి సంబంధించినటువంటి టార్గెట్, అలానే దీనికి సంబంధించిన టార్గెట్ పెట్టాను. ఒక్కొక్కసారి మన యొక్క అప్లికేషన్ని రీఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, కొత్త పేజ్లో ఓపెన్ అవుతుంది. అలానే సురేష్ బయోడాటా ఓపెన్ అవుతుంది. అలానే లాటరీ గేమ్ ఓపెన్ అవుతుంది. మన యొక్క లాటరీ గేమ్ కరెక్ట్గా వర్క్ అవుతుందా, చూసారా, లాటరీ గేమ్ కరెక్ట్గా వర్క్ అవుతుంది కూడా. ఓకే, అలానే ఇక్కడ చూడండి ఆన్లైన్ షాపింగ్. ఓకే, ఇప్పుడు మొత్తం వర్క్ అవుతుంది కదా. ఓకే, ఫైనల్గా మన యొక్క జావా స్క్రిప్ట్ 30 hours ఫుల్ కోర్స్ని మనం కంప్లీట్ చేసేసాం. టోటల్గా ఈ యొక్క 80 చాప్టర్స్ని డిస్కస్ చేసాం అండ్ వాటితో పాటు ఈ యొక్క ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసాం.